మెగ్నీషియంకి మన వంటింటికి ఒక మంచి సంబంధం ఉంది. చూడండి, అన్నం వండడానికి మనకు కుక్కర్ ఉంది, గ్యాస్ ఉంది, రైస్ ఉంది. కానీ అన్నం వండాలంటే వాటర్ కావాలి. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో మెగ్నీషియం లేకపోతే, నీళ్లు లేకపోతే ఎలా అలాగే మెగ్నీషియం లేకపోతే మనకు నిద్ర సరిగా రాదు, స్ట్రెస్ పెరిగిపోతుంది, కండరాలలో ప్రాబ్లం ఉంటుంది, నర్వ్స్లో ప్రాబ్లం ఉంటుంది, డైజెషన్లో ప్రాబ్లం ఉంటుంది, మజిల్లో క్రాంప్స్ ఉంటుంది, ఇంకొకటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలాగే గట్ హెల్త్, బ్లోటింగ్ అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కానీ మనకి గట్ హెల్త్ బాగుంటేనే మనకు మెగ్నీషియం అనేది శరీరానికి అందుతుంది. ఎందుకంటే మెగ్నీషియం ఏడ అబ్జర్వ్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో, జెజినంలో, ఇలియంలో మెగ్నీషియం అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గట్ లైనింగ్ దెబ్బతిన్నదో, గట్లో ప్రాబ్లం ఉందో అబ్జార్ప్షన్ అనేది కాదు. అబ్జార్ప్షన్ కాకపోతే మెగ్నీషియం అందదు. మెగ్నీషియం అందకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో మీరు మెగ్నీషియం ట్యాబ్లెట్స్ తీసుకున్నాం కదా అని సంతోషపడితే ఈ ప్రాబ్లం ఎప్పటికీ సొల్యూషన్ ఉండదు. సో గట్ హెల్త్ మంచి చేసుకోండి, మెగ్నీషియం అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఆటోమేటిక్గా మీ నరాల ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటి వీక్నెస్ అయినా మెగ్నీషియం వల్ల వచ్చేటి అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. సో రైస్ వండడానికి వాటర్ ఎంత ఇంపార్టెంటో మన మెగ్నీషియం అబ్జార్ప్షన్ కావడానికి గట్ హెల్త్ అంత ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వ్యూయర్స్.